ఇప్పుడు లవ్ బ్రేకప్స్ కామన్ అయిపోయినాయి. లవ్ బ్రేకప్స్తో పాటు ఫ్రెండ్షిప్ బ్రేకప్ అనేది కూడా ఎక్కువ వింటున్నాం. అవును. ఒక ఫ్రెండ్షిప్ జర్నీలో రెడ్ ఫ్లాగ్, నాకు ఇది నచ్చట్లేదు, ఈ కండిషన్ రిపీట్ అవుతోంది, సో బెటర్ మన ఇద్దరం ఫ్రెండ్షిప్లో వర్కౌట్ అవ్వట్లేదు, ఫ్రెండ్షిప్ బ్రేక్ చేసేసుకుందాం. అంటే ఏమైపోయిందంటే ఫ్రెండ్షిప్లో ఈ మధ్య ఏమైపోయిందంటే అవసరాలు ఎక్కువైపోయినాయి. స్నేహంలో అవసరాలు ఎక్కువైపోయినప్పుడు ఇలాంటివి ఈ మనిషితో మనకి ఏం అవసరం లేదు కదా అనే ఆలోచన ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా ఆ మనిషితో బంధాన్ని దింపుకుంటాం. నువ్వు ఎప్పుడైనా సరే ఒక మనిషిని ఒక పుస్తకం లాగా చూడాలి. నీతో స్నేహితుడు ఒక మంచి పుస్తకం లాగా, నువ్వు వాడితో చాలా నేర్చుకునేది ఉంటుంది. నువ్వు వాడిని చదవడం మొదలు పెడితే నీ జీవితంలో ఎన్నో మార్గాలు ఎత్తుకుంటావేమో నువ్వు వాడి వల్ల, లేకపోతే నీ వల్ల వాడికి ఏమన్నా ఉపయోగం ఉందో అంతే తప్ప అవసరాలు లేవు కదా అని చెప్పేసి స్నేహాన్ని దూరం చేసే వాళ్ళు ఎక్కువయ్యారు ఈ జనరేషన్లో. సో అది ఎప్పుడైతే తగ్గిపోతుందో స్నేహానికి వాల్యూ పెరుగుతుంది, బంధాలు నిలబడతాయి.